హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ఉంటుంది మొబైల్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి బ్లూటూత్ నుంచి ఇంట్లో ఏమన్నా స్పీకర్స్లో మంచి మ్యూజిక్ సిస్టంలో మ్యూజిక్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి దానికోసం పవర్డ్ స్పీకర్స్ అని చెప్పేసి ఇంకా డెస్క్టాప్ స్పీకర్స్ అని ఇంకా యాంప్లిఫైయర్స్ అని రకరకాల బ్లూటూత్ స్పీకర్స్ అని అన్నీ ఎత్తుకుతూ ఉంటారు కదా. అయితే ఈరోజు మనకు ఫాసీ ఆడియో ఒకటి మంచి మినీ పోర్టబుల్ పవర్ యాంప్లిఫైయర్ పంపించింది, బ్లూటూత్ కంపాటిబుల్. అంటే మీరు బ్లూటూత్ నుంచి కూడా నార్మల్ అనలాగ్ ఇన్పుట్ ఇచ్చి కూడా దీనికి కనెక్ట్ చేసేసి ఏమన్నా ప్యాసివ్ 2 స్పీకర్స్ కనెక్ట్ చేసి మొన్న నేను స్పీకర్ చేసి చూపించాను కదా, అట్లాంటి స్పీకర్స్ ఇంకా 2 ట్వీటర్స్ వేసుకొని 2 బాక్సులు పెట్టుకొని దాంతో కనెక్ట్ చేసి మంచి మ్యూజిక్ ప్లేయర్ మీరు ఇంట్లోనే అసెంబుల్ చేసుకోవచ్చు. అంటే స్పీకర్స్ అవి అసెంబుల్ చేసుకొని తక్కువ బడ్జెట్లో హై పవర్ అవుట్పుట్ ఉన్న మొత్తం స్టీరియో ఆడియో సిస్టమ్ ఎంజాయ్ చేయడానికి, మ్యూజిక్ అట్లా ఎంజాయ్ చేయడానికి రెడీ చేసుకోవచ్చు. అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లైక్ కొట్టేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాళ్ళది లేటెస్ట్ వర్జన్. ఇదివరకు ఇందులో పాత వర్జన్ ఉండింది. ఇది BT20A Pro. ఇది పర్ ఛానల్ 300 వాట్స్ అవుట్పుట్ ఉంటుంది. మంచి పవర్ఫుల్ యాంప్లిఫైర్, అల్ట్రా కాంపాక్ట్ మినీ యాంప్లిఫైర్. ఇది స్టీరియో యాంప్లిఫైర్. దీంట్లో టోన్ కంట్రోల్ అన్నీ ఉన్నాయి, మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఈరోజు అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా దీని బిల్ట్ క్వాలిటీ ఇంకా పర్ఫార్మెన్స్ కూడా దీన్ని అంటే మ్యూజిక్ క్వాలిటీ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్గా మనం చెక్ చేద్దాం. అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, ఏ పార్ట్ మిస్ అవ్వకండి, కంప్లీట్ టోటల్గా లాస్ట్ వరకు చూడండి. లైక్ అయితే కొట్టేసాను కదా, కొట్టేయండి. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ మనకి ఫాసీ ఆడియో నుంచి వచ్చిన 2 ఛానల్ మినీ క్లాస్ డి పవర్ యాంప్లిఫైర్, అంటే స్టీరియో యాంప్లిఫైర్. ఇది ఫాసీ ఆడియో. ఇంకా మోడల్ వచ్చేసి BT20A Pro. ఇది హైఫై మేడ్ ఫన్ హోమ్ ఆడియో ఎక్స్పర్ట్ అని సింపుల్ డార్క్ బ్లూ బాక్స్ పైన రెగ్యులర్ ప్యాకేజింగ్. ఇది బాక్స్ పైన పెద్ద డీటెయిల్స్ ఏముండవు. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని ఫీచర్స్, బిల్ట్ క్వాలిటీ, మెయిన్ దీని ఆడియో క్వాలిటీ, సౌండ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూద్దాం. నా దగ్గర ఒక జత బుక్ షెల్ఫ్ స్పీకర్స్ ఉన్నాయి, దానికి కనెక్ట్ చేసి మీకు డెమో కూడా చూపించేస్తా. ఇవన్నీ ఐటమ్స్ నా డెస్క్ పైన అరేంజ్ చేసి 1 by 1 చూపించేస్తా. ఇది యూస్ చేసే ముందు ఒకసారి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ డీటెయిల్గా చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో ఇన్పుట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, స్పీకర్స్ ఎన్ని వాట్స్వి, ఎంత ఇంపిడెన్స్వి దీనికి కనెక్ట్ చేయొచ్చు, ఇంకా దీన్ని ఎలా యూస్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ ఇందులో రాసున్నాయి. ఇంకోటి మీకు 2 పిన్ మెయిన్స్ కార్డ్ వచ్చింది, పవర్లో పెట్టి అడాప్టర్కి కనెక్ట్ చేసి మీరు ఏసీ పైన రన్ చేయడానికి. ఇంకా అడాప్టర్ అంటే దాంతోపాటు ఫ్రీ వచ్చింది మనకి. ఇది 160 వాట్స్ పవర్ రేటింగ్ ఉంది, అంటే 32 వోల్ట్ 5 amps-ది. మీరు 24 నుంచి 48 వోల్ట్ వరకు ఏదైనా పవర్ అడాప్టర్ 5 to 10 amps వరకు ఏదైనా యూస్ చేయొచ్చు. ఈ డీసీ పిన్ దానికి కనెక్ట్ చేయాలి. ఇందులో స్పీకర్స్ కూడా మీరు 2, 4, 8 ఎనీ ఇంపిడెన్స్ని వాడచ్చు, ఎందుకంటే TPA 3255కి చాలా కంపాటిబిలిటీ ఉంటుంది. అది 2 ఛానల్ క్లాస్ డి యాంప్లిఫైర్ చిప్. ఇది మన యాంప్లిఫైర్ ఫాసీ ఆడియో BT20A Pro. ఇది ప్రీవియస్ వర్జన్ BT20A ఉండింది కదా, అది 100 వాట్ ఉంటే ఇది వచ్చేసి మనకు 300 వాట్. ఇది అప్డేటెడ్ వర్జన్. దాని ఫినిషింగ్ అది చూడొచ్చు. మొత్తం అల్యూమినియం అలాయ్ బాడీ ఉండేసి హీట్ సింక్ లాగా పనిచేస్తుంది. కంప్లీట్ బాడీ పవర్ ఐసీకి TPA 3255కి. ఇంకా ఇక్కడ వాల్యూమ్ నాబ్ ఆరెంజ్ కలర్ది చూడొచ్చు మీరు. ఇందులో మీకు మోడ్ బటన్ కూడా ఉంది. ఇది పుష్ చేసి మీరు పడితే 5 seconds అట్లా హోల్డ్ చేసి పడితే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. ఇంకా మీరు RCA బ్లూటూత్ 2 కనెక్ట్ చేయొచ్చు. బేస్ ట్రబుల్ కంట్రోల్స్ సెంటర్ క్లిక్ తోటి, ఇంకా పవర్ రాకర్ స్విచ్, పవర్ ఇండికేటర్, స్టేటస్ ఇండికేటర్, ఇంకా ఇక్కడ ఫాసీ ఆడియో బ్రాండింగ్ అది చూడొచ్చు. దాని ఫ్రంట్ ప్లేట్ చాలా బాగుంది, అంటే ఫేస్ ప్లేట్ అది వచ్చేసి థిక్ ఉండేసి డిజైనింగ్ అది బాగుంది. రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా బాటంలో చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ పోర్ట్స్ అంటే ఇది బ్లూటూత్ యాంటీనా. ఇది బ్లూటూత్ వర్జన్ వచ్చేసి 5.0. ఇంకా మీరు మొబైల్కి అట్లా కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. DC 24 నుంచి 48 వోల్ట్ అని చెప్పాను కదా నేను. ఈ డీసీ పిన్ ఇందులో పెట్టేసి మీరు మ్యాక్స్ దీనికి మంచి సూటబుల్ అడాప్టర్, సూటబుల్ స్పీకర్స్ పెడితే పర్ ఛానల్ 300 వాట్, అట్లా 2 ఛానల్స్కి 600 వాట్స్ అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు. ఇవి స్పీకర్ బైండింగ్ పోస్ట్లీ. ఇందులో మీరు బనానా ప్లగ్స్ లేకపోతే రా వైర్ ఏదైనా పెట్టొచ్చు. రెడ్ది ప్లస్ టర్మినల్, బ్లాక్ది మైనస్ టర్మినల్. బాగానే ఉంది క్వాలిటీ. ఇంకా మీకు ఇన్పుట్ ఆప్షన్స్ అంటే ఇక్కడ సైడ్లో కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు స్పీకర్స్ కనెక్ట్ చేయాలి. ఇందులో ప్రీ అవుట్ అంటే మీరు ఇంకో యాంప్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా RCA ఇన్పుట్ కూడా ఉంది, రైట్ లెఫ్ట్. ఇందులో మీరు లైన్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ నేను టెస్ట్ చేసి మీకు కొన్ని అంటే గంటలు అట్లా యూస్ చేస్తాను నేను. కొన్ని సాంగ్స్ అవి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ ప్లే చేసేసి దాని ఆడియో క్వాలిటీ, బేస్ పంచ్ ఎట్లా ఉంది, ఇంకా మెయిన్ ట్రెబుల్లో డిస్టార్షన్ ఎంత ఉంది, ఇంకా వోకల్ క్లారిటీ ఎట్లా ఉంది, అవన్నీ. TPA 3255 నేను చాలా చేశాను కదా యాంప్లిఫైర్స్, బాగానే ఉంటుంది. చాలా మంచి ఐసీ అది, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళది. ఇది 300 వాట్ ఇంటూ 2 ఛానల్ కాబట్టి మీరు డెస్క్టాప్ పీసీకి, ల్యాప్టాప్కి అన్నిటికీ యూస్ చేయొచ్చు. ఇంట్లో జస్ట్ ఆడియో మ్యూజిక్ వినడానికి కూడా యూస్ చేయొచ్చు, మంచి పెయిర్ ఆఫ్ స్పీకర్స్ ఉంటే. ఇప్పుడు నేను రాబోయే క్లిప్లో దీన్ని యూస్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో మీకు డీటెయిల్గా చెప్తాను.
చూసింది కదా ఫ్రెండ్స్, ఇది అన్బాక్సింగ్ ఫాసీ ఆడియోది BT20A Pro. ఇది మంచి పవర్ఫుల్ కానీ అల్ట్రా కాంపాక్ట్ మినీ స్టీరియో పవర్ యాంప్లిఫైర్ అని చెప్పొచ్చు. దీని డెమో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అంటే ఇక్కడ సెటప్ చేసేసిన జస్ట్ సింపుల్గా 2-3 మ్యూజిక్స్ ప్లే చేసేసి ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇది TPA3255 నేను చాలాసార్లు వేరే మోడల్స్ యాంప్లిఫైర్స్ అవన్నీ అన్బాక్సింగ్ చేశాను, కానీ ఇందులో ఇది మంచి ఐసీ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి క్లాస్ D పవర్ యాంప్లిఫైర్ చిప్, చిన్న చిప్ ఉంటుంది. అదేంటంటే చాలా పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది. అంటే హీట్ డిసిపేషన్ తక్కువ ఉండేసి మీకు మ్యాక్స్ అవుట్పుట్ అరౌండ్ మీకు 600 వాట్స్ వరకు ఒక చిప్ మీకు అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. అంటే మీకు ప్యారలల్ BTL మోడ్లో కానివ్వండి, లేకపోతే 2 ఇండివిజువల్ ఛానల్స్ లాగా 300+300 అట్లా కూడా స్టీరియో మోడ్లో ఒకటే చిప్లోంచి మీరు 600 వాట్ అంటే పర్ఫెక్ట్ లోడ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఒక 600 వాట్ వరకు మీకు అవుట్పుట్ వస్తుంది. కాబట్టి మంచి పవర్ఫుల్ యాంప్లిఫైర్, అల్ట్రా కాంపాక్ట్ మినీ పవర్ యాంప్లిఫైర్. ఇది చాలా హీటింగ్ అది కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు దీంతో అయితే మనకు పవర్ అడాప్టర్ 32 వోల్ట్ 5 amps వచ్చింది, కానీ 600 వాట్స్ అట్లా పవర్ కావాలంటే దానికి సూటబుల్ అడాప్టర్ ఇంకా సూటబుల్ స్పీకర్స్ మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను డెమోకి నా దగ్గర BIC అమెరికావి 2 నా హోమ్ థియేటర్ సిస్టంలో సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి కదా, అవి స్పీకర్స్ పెట్టి మీకు జస్ట్ డెమో ఇస్తాను. ఇందులో చిన్న డ్రైవర్స్ ఉంటాయి మీకు 2.5 ఇంచెస్వి, కాబట్టి అంత బేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకోటి ఇలాంటి సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి కదా, ఎంత మంచి బ్రాండ్ తీసుకున్నా కానీ మీకు ఫుల్ అంటే ఇట్లా వామ్ మొత్తం బేస్ తోటి ఇట్లా నిండిన సౌండ్ అయితే రాదు. ఎందుకంటే ఇందులో లోపల ఒకటి మీకు నాన్ పోలార్ అంటే బైపోలార్ కెపాసిటర్ అంటారు. లోపల సిరీస్లో ఒక బైపోలార్ కెపాసిటర్ స్పీకర్ బాక్స్ లోపలనే కంపెనీ వాళ్ళు సిరీస్లో వేసి పెట్టేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఓవర్ డ్రైవ్ చేసినా లేకపోతే ఎక్స్ట్రా లో ఫ్రీక్వెన్సీ అంటే అరౌండ్ 15-20 హెర్ట్జ్ అట్లా ఫ్రీక్వెన్సీస్ ఇచ్చిన స్పీకర్లు కాలిపోయి బర్న్ అవ్వకూడదు అని చెప్పేసి మీకు లో ఫ్రీక్వెన్సీ బ్లాక్ చేయడానికి అంటే ఆపడానికి ఒకటి హైపాస్ ఫిల్టర్ లాగా మీకు ఒక కెపాసిటర్ లోపల వేసి ఇస్తారు. కాబట్టి దాంట్లో మీరు టూ మచ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంతమంది ఇవి కొనుక్కొని బుక్ షెల్ఫ్ స్పీకర్ లాగా ఫుల్ క్వాలిటీలో వస్తాయి అనుకుంటారు, కానీ ఇవి సరౌండ్ స్పీకర్స్ వరకే బాగుంటాయి. ఇప్పుడు జస్ట్ మీకు డెమో కోసం చూపిస్తున్నా. యాక్చువల్గా మీకు ఇలాంటి స్టీరియో సిస్టమ్కి మంచి అట్లీస్ట్ ఒక 100-150 వాట్ పవర్ ఉన్న ఒక ఊఫర్ ఇంకా ఒక ట్విటర్ ఒక బాక్స్ అంటే 2-way అట్లీస్ట్ 2-way స్పీకర్స్ అట్లా ఉంటే మీరు డెస్క్టాప్ పీసీకి యూజ్ చేయొచ్చు, ల్యాప్టాప్కి యూజ్ చేయొచ్చు, ఇంట్లో ఓన్లీ ఒక డెడికేటెడ్ స్టీరియో మ్యూజిక్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అట్లా. ఇది ఎందుకంటే బ్లూటూత్ వర్జన్ కూడా 5.0 ఆడియో క్లారిటీ కూడా బాగుంది. BT20 మనకు ఇది మోడల్ ఉంది కదా, ఇది TPA3255 ఐసీ ఉంది కాబట్టి ఐసీ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ది లోయెస్ట్ డిస్టార్షన్ ఉంటుంది, అంటే 0.005% డిస్టార్షన్ ఉండేసి క్లీన్ ఆడియో ఉంటుంది. కానీ ఇందులో ఇంకా ఇంప్రూవ్డ్ మీకు సర్క్యూటరీ ఉంటుంది. అంటే కొన్ని రీసెంట్గా నేను అన్బాక్స్ చేశాను కదా, PFFB మోడ్ ఉన్నవి అంటే పోస్ట్ ఫిల్టర్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఉన్నవి, అవైతే ఇంకా ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మీకు క్లాస్ D యాంప్లిఫైర్లో మీకు LC సర్క్యూట్ మీకు అవుట్పుట్లో ఫిల్టరింగ్ ఉంటుంది. అంటే హై ఫ్రీక్వెన్సీ పల్సెస్ అవి తీసేసి మీకు క్లీన్ స్మూత్ సైన్ వేవ్ ఆడియో ఇవ్వడానికి ఒకటి మీకు ఫిల్టర్ ఉంటుంది. అయితే దీంట్లో ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది క్లాస్ D యాంప్లిఫైర్లో. లోపలనే మీకు దాని క్లాస్ D ప్రాసెసింగ్లో అక్కడనే ఒకటి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లాగా ఉండేసి అక్కడనే ఆడియో ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది. కానీ అందులో అంత మీకు క్వాలిటీ రాదు, అంటే సాటిస్ఫాక్టరీ క్వాలిటీ క్లాస్ AB యాంప్లిఫైర్ల లాగా. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ LC సర్క్యూట్ నెట్వర్క్ అయిపోయిన తర్వాత దాని తర్వాత నుంచి అంటే నియర్ ద స్పీకర్ అవుట్పుట్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒకటి పోస్ట్ ఫిల్టర్ అంటే ఫిల్టర్ అయిపోయిన తర్వాత నెగిటివ్ ఫీడ్బ్యాక్ పాయింట్ తీసుకొని ఇంకో ఆప్ యాంప్ డ్రైవ్ చేసి అక్కడి నుంచి వేరే సర్క్యూట్ నుంచి మళ్ళీ దానికి ఫీడ్ చేస్తారు. అట్లా చేయడం వల్ల మీకు ఎక్స్ట్రీమ్ క్లారిటీ, లోయెస్ట్ డిస్టార్షన్ ఉండేసి మీకు లోడ్ ఇంపిడెన్స్ ఎంత లో ఇంపిడెన్స్ లోడ్ వేసినా కానీ ఈజీగా లిఫ్ట్ చేసేలాగా యాంప్లిఫైర్ పర్ఫామ్ చేస్తుంది. అది కూడా నేను వీడియోస్ పెట్టాను నా ఛానల్లో, మీరు చూడవచ్చు. PFFB యాంప్లిఫైర్ తెలుగు అని కొట్టండి, నా యాంప్లిఫైర్స్ కనపడతాయి. నేను అన్బాక్స్ చేసినాయి, అవి చెక్ చేసుకోవచ్చు, అవి బాగుంటాయి. ఇది నాన్ PFFB యాంప్లిఫైర్. ఇది అదే ఐసీ మాత్రం అదే TPA3255 టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్దే. ఇది కూడా బాగానే ఉంటుంది క్వాలిటీ, కానీ అది ఇంకా సుపీరియర్ ఉంటుంది. ఇంకా ఆడియోలో లిమిట్ లేదని నేను చెప్తున్నా కదా, ఇట్లా ఎన్నో సర్క్యూట్స్ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతే ఉన్న సర్క్యూట్కే మీరు 10 times ఇంప్రూవ్ చేయొచ్చు డిస్టార్షన్ లెవెల్స్ తగ్గించేసి. తర్వాత అసలు యాక్చువల్గా అది లోపల ఇన్డెప్త్ వెళ్ళాలని నాకు కూడా ఉంటుంది, మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అవన్నీ పార్ట్ బై పార్ట్ అన్నీ చూపించాలని. కానీ టైం సరిపోవట్లేదు. ఇప్పటికే కొంతమంది వీడియోలు లెంత్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు అంతే. ఇంకా మీకు ఇంట్రెస్ట్ లేదంటే కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటా చూసుకోవచ్చు.
అయితే ఇప్పుడు మీకు ఒకసారి డెమో చూపించేస్తా, సౌండ్ వినండి. ఇప్పుడైతే ఇది 32 వోల్ట్ 5 amps అంటే అరౌండ్ 160 వాట్ అడాప్టర్ కదా. ఇంకా మన స్పీకర్స్ కూడా అంతే, ఒక 80 వాట్స్ అట్లా ఉంటాయి. కానీ టూ మచ్ బేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, స్పీకర్స్ చిన్నవి. జస్ట్ ఇక్కడ డెమో కోసం పెట్టిన, నేను ఆల్రెడీ బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసేసిన. ఇది ఆరెంజ్ బటన్ ఉంది కదా వాల్యూమ్ నాబ్, అది ఒక 5 seconds అట్లా హోల్డ్ చేసి పడితే మీకు కనెక్టివిటీ అంటే బ్లూటూత్ మోడ్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏదైనా స్మార్ట్ ఫోన్ తోటి కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు దాని మ్యూజిక్ క్వాలిటీ ఎట్లా ఉందో వినిపించేస్తా, వినండి. విన్నాక ఎట్లా అనిపించిందో చెప్పండి. బేస్ మైనస్ బేస్, ట్రెబుల్ మైనస్, కంప్లీట్ మైనస్ ట్రెబుల్. ఇది బేస్ కంట్రోల్ వచ్చేసి 2 o'clock పొజిషన్లో బాగుంది. ఇంకా ట్రెబుల్ సెంటరే బాగుంది. బూస్ట్ చేసుకుంటే ఓవర్ ట్రెబుల్ అయిపోతుంది, ఎందుకంటే ఇది 2-way స్పీకర్. ఇందులో ఆల్రెడీ ట్విటర్ ఉంది కాబట్టి ట్రెబుల్ ఎక్కువ అయిపోతుంది. సెంటర్ పెట్టాను, బేస్ 2 o'clock పెట్టాను. కానీ మీ దగ్గర మంచి 6 inches 8 inches 10 inches అట్లా స్పీకర్స్ ఉండి, ఈవెన్ 12 inches స్పీకర్ కూడా పెట్టవచ్చు, ఎందుకంటే 300 watt అవుట్పుట్ కదా అది ఒక్కొక్క ఛానల్ది. అట్లా పెట్టుకుంటే మీకు సాలిడ్ బేస్ వస్తుంది. అంతా 2 o'clock వరకు వెళ్ళే అవసరం పడదు మీకు. అది కూడా నేను అనుకుంటా 1 o'clock ఇంకా 12 o'clock పొజిషన్లో మీకు కావాల్సిన బేస్ వచ్చేస్తుంది. ఆడియో క్వాలిటీ వింటున్నారు కదా, డిస్టార్షన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, క్లీన్ ఆడియో ఉంది, డెస్క్టాప్ స్పీకర్స్ లాగా. ఇంకా మీకు డెడికేటెడ్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ లాగా, ఇంట్లో ఆడియో సిస్టమ్ లాగా కూడా ఎక్సలెంట్గా మంచి స్పీకర్స్ పెట్టుకుంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ మీకు 8,799 ఉంది, అంటే 8,800 అనుకోండి. బాగానే ఉంది. ఇప్పుడు ఇంకో మ్యూజిక్ ఏదన్నా ప్లే చేసి కూడా వినిపిస్తాం. ఇప్పుడు వోకల్ క్లారిటీ కూడా ఒక మ్యూజిక్ ఉంది నా దగ్గర, యూట్యూబ్ లైబ్రరీ నుంచే డౌన్లోడ్ చేసింది, జస్ట్ వాయిస్ క్లారిటీ కోసం. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle. బాగుంది పర్ఫార్మెన్స్. మీకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 20 Hz నుంచి 20 kHz ఉంది యాంప్లిఫైర్ది. ఇంకా మీకు డిస్టార్షన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, 0.005% THD ఉండేసి. నాయిస్ లెవెల్స్, నాయిస్ ఫ్లోర్ కూడా చాలా తక్కువ ఉంది, అసలు మీకు హిస్సింగ్ నాయిస్ అట్లాంటిది ఏమీ లేదు. ఇంకా బ్లూటూత్ వర్జన్ 5.0 కాబట్టి మీకు కనెక్టివిటీ, కంపాటబిలిటీ అన్నీ స్మార్ట్ ఫోన్స్ తోటి ఫుల్ హై క్వాలిటీలో మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే 8,800 రూపాయలు అనుకోండి. అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అయితే ఎలా అనిపించింది ఇది ఫాసీ ఆడియోది BT20A Pro మినీ అల్ట్రా కాంపాక్ట్ క్లాస్ D స్టీరియో పవర్ యాంప్లిఫైర్? మీరు చెప్పండి, కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే వీడియోని లైక్ కొట్టడం మర్చిపోలేదుగా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన లైన్స్ తోటి బెల్ బటన్ ఉంది కదా, అది నొక్కేయండి, వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. రేపు ఇంకో మంచి ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.